36వ వచనం చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఇక్కడే ఉండండి, ఆయనకే కీబోర్డ్లో కూర్చోబెట్టండి. నాకు అప్పుడప్పుడు సహాయపడతారు ఆయన. అమ్మి నీ బైబిల్ పట్టుకొని కూర్చో. ఎప్పుడైనా అవసరం పడితే నాకు హెల్ప్ చేస్తాను. ఆన్లో పెట్టుకో. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఈ 4వ దినాన మేము అందరము కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ అమూల్యమైన మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దర్శించండి, బలపరచండి నాయన ప్రభు. నాయన ఈ కూడికలో ఒక నూతన స్వభావం రావాలి నాయన, నూతన మార్పు రావాలి నాయన. నీకు అనుకూలంగా మేము మార్చబడాలి నాయన, మా జీవితం నీకు అనుకూలంగా మార్చబడాలి నాయన. అతి రీతిగా ఈ కూడిక అంతటిని మీరే నడిపించమని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రమ గెత్సెమని నుండి మనకి స్టార్ట్ అవుతుంది. వారు గెత్సెమనికి వెళ్ళారు అన్నమాట మనం చదువుకున్నాం. ఏ టైంలో వెళ్ళారు? ఏ టైంలో వెళ్ళారు? గెత్సెమనికి వెళ్ళారు అన్నమాట చదివారు కదండి. ఏ టైంలో వెళ్ళారు? సరే, ఏ టైంలో మనకు తెలియదు. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనంలో వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను, అప్పుడు రాత్రి వేళ కదా. ఇది నైట్ పూట, రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటకు ప్రార్థన చేయడం. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అంటే, జనసమూహము ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసయ్య ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను అన్నమాట మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడు వచ్చారు అంటే పెందల కాడ ఆయన వచ్చాడు అన్నమాట మనం చూస్తాం. పెందల కాడ సముద్రం మీద నడుచుచు వచ్చాను. సాయంకాలం ప్రార్థనకి వెళ్ళిన వారు ఎప్పుడు వచ్చారు అని అంటే 4వ జామున అన్నమాట ఒక సందర్భంలో మనం వింటాం కదా. రాత్రంతా ప్రభు పాద సన్నిధిలో గడుపుతూ పగలంతా దేవుని సేవలో గడుపుతున్న సందర్భాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గెత్సెమనే తోటకి ఎప్పుడు వెళ్ళి ఉంటారంటే సుమారు రాత్రి 2-2:30 గంటల ప్రాంతంలో వెళ్ళిన సందర్భాలు మనం చూస్తాం. రాత్రికాల సమయంలో. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఆ చోటుకి వెళ్ళడానికి వాళ్ళకి తెలియదనే కదా యూదాను సహాయం తీసుకున్నారు. ఇస్కరియోతు యూదాను సహాయం ఎందుకు తీసుకున్నారు చెప్పండి సార్? ఏ చోటుకి వెళ్తాడో తెలియదు కాబట్టి ఆ చోటు ఎవరికి తెలుసు? ఈ మాట మీకు గుర్తు చేస్తాను. 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారా? యోహాను సువార్త 18. యేసు ఆ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక చోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళిచుండువారు గనుక ఆయనను అప్పగించు యూదకును ఆ స్థలము తెలిసెను అని. ఆ స్థలం ఎవరికి తెలుసు? యూదకు మాత్రమే తెలుసు. కాబట్టి యూదాను పట్టుకున్నారు. యూదా గురించి రేపు అవ్వదు కాబట్టి నేను సాధ్యమైతే ఎల్లుండి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పాను. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? గెత్సెమనే తోటకు.
గెత్సెమనే తోటకెళ్ళి ప్రార్థన చేయుచుండగా కదా ఇస్కరియోతు యూదా వచ్చి సైనికుల్ని, రోమన్ సైనికుల్ని లేకపోతే ప్రధాన యాజకుల్ని అప్పగించినట్లు మనం చూస్తాం. అదేనా? మీరు కానీ కానీ అంటేనే కానీ ముందుకు వెళ్ళను, అంతే కదండి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య గురించి వ్రాయబడిన మాట ఏంటంటే తరచుగా వెళ్ళేవారంట. ఆయన తరచుగా వెళ్ళేవారు. మీరు చదువుతారా ఆ మాట? లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి అరణ్యమునకు వెళ్ళుచుండెను అన్నమాట. కంటిన్యూ టెన్స్ కదండి, వెళ్ళుచుండెను అన్నమాట మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఇలా ఉంటుంది. 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ కూడా లూకాసు వార్త కూడా అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ కూడా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తరచుగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు కాదు, తరచుగా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఆయనకున్న అలవాటు ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి వాడుక చొప్పున, చాలు, వాడుక అంటే ఇంకో భాష తెలుగులో ఏంటండి? అలవాటు కదా. అలవాటు ప్రతిరోజు చేసిన ఒక అలవాటు చేసుకున్న పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 పనులు ఎవరికి అలవాటు అని అంటే నా యేసయ్యకి. నా యేసయ్య ఎందుకు వచ్చారు చెప్పనా? నేను చెప్తాను. ఆయన చనిపోవడానికే వచ్చారు. ఎందుకు? మన కొరకు చనిపోవడానికి. మన కొరకు ఆయన ప్రాణం పెడితేనే మనకు రక్షణ. ఆయన శిలువలో ప్రాణం పెడితేనే మనకు విమోచన. మనకు రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ. ఆయన మరణించకుండా మనకి పాప క్షమాపణ లేదు. సర్వలోకంలో ఉన్న పాపాలన్నీ క్షమించబడాలంటే ఒక పరిశుద్ధుడైన వ్యక్తి లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించాలి అనే కదా మనం తరచుగా నేర్చుకుంటున్నాం. ఆ రక్తం కోడిలో ఒక రక్తము కాదు, మేకలో ఒక రక్తము కాదు, ఎడ్లో ఒక రక్తము కాదు, ఇంకొకటి కాదు. ఎవరి రక్తము? యేసు రక్తము, లేకపోతే పరిశుద్ధుని రక్తము. ఆయనే మన కొరకు చిందించాలి. లేకపోతే దేవాది దేవుడే, పుణ్యాత్ముడే, పరిశుద్ధుడే మన కొరకు రక్తము చిందించాలి. దాని కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ విధంగా పాపం నుండి, శాపం నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు ఆయన. అయితే ఇవన్నీ ఎందుకు? ఆయన చనిపోవడానికి వస్తే ప్రార్థన చేయడం ఎందుకు? తరచుగా అలవాటు చేసడం ఎందుకు? ఇంకోటి చెప్తాను. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనము. అదేదనగా దేవుడు నా చర్యుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన దేనికి వచ్చాడని చెప్పాను? సరే, దేనికి వచ్చాడని చెప్పానండి? అమ్మో, ఇప్పుడే చెబితే ఆయన చనిపోవడానికి వచ్చారు. ఆయన చనిపోతేనే మనకు రక్షణ, ఆయన చనిపోతేనే మనకు విమోచన. ఆయన చనిపోవడానికి, రక్తం చిందించడానికి వస్తే ఇవన్నీ ఎందుకు? ఆయన మేలు చేయుచు అనేక మంది దెయ్యములు పట్టిన వారిని స్వస్థపరచుచు ఆయన తిరుగుచుంటే సంచారించుచుండెను అన్నమాట ఉంటుంది. ఆయన పెందల కడ లేచి ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, ఇవన్నీ ఎందుకు అని అంటే మనము ఆయన అడుగు జాడలు నడవాలి.
దేనికి? ఈరోజుకి ఇదే చెప్తాను, ఈరోజుకి ఇదే. తర్వాత ప్రయాణం ప్రారంభం చేద్దాం. ఏంటి అంటే పేతురు తన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన కూడా బాధపడి, అదే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నమాట. అలా మైండ్లో పెట్టుకోండి. నేను అలా మైండ్లో పెట్టండి, రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను కదా, రాసుకోండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5లో ఏమన్నాడంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ రెండోది గుర్తు చేసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము తీసారా? 14వ వచనం, కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగి మీరును ఒకరి పాదములు ఒకడు కడుగుకొలవలసిందే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. 3 మాటలు ఉంచాను మీ ముందు. ఒకటి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. అది ఏ సందర్భం అంటే, తాను దేవుడై ఉండి తాను తగ్గించుకున్నాడు అని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అన్నమాట ఫిలిప్పు రాసిన పత్రికలో. ఇప్పుడు చెప్పండి, తగ్గించుకునే విషయంలో మాత్రమే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలా? మీరు చెప్పండి, ఆ విషయంలో మాత్రమే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలా? ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 2:21లో మనం చదువుకున్నాం ఏంటంటే, ఆయన క్రీస్తు కూడా బాధపడి తన అడుగు జాడల యందు మనం కూడా నడవాలని మీకు మాదిరి ఎంచిపోయినంటే, బాధపడ్డమేనా? ఇంకొకటి కాదా యేసు మనకి మాదిరి? మాట్లాడండి. యేసయ్య మనకు మాదిరి బాధపడ్డానికినా ఇంకొకటి కాదా? ఇప్పుడు మన యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆయన నీళ్లు తీసుకొని ఒక టవల్ తీసుకొని శిష్యుల పాదాలంతా కడిగి మీరు కూడా ఇలాగూ చేయాలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అని అంటే, ఒకరు పాదాలు కడుక్కోవడమేనా ఇంకొకటి కాదా? ఇవన్నీ దేవుడు ఎందుకు మరణించడానికి వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ ఎందుకు చేశాడంటే, మనము కూడా అలాగూ నడవాలని, ఆయన అడుగు జాడలో నడవాలని. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఎవరు అడుగు జాడలు? నిన్న మొన్న మనం పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి 3 సందేశాలు విన్నాం కదా. మారు మనసు పొందినవారు, పశ్చాత్తాపం పొందినవారు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోవాలంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎలా మారిపోవాలంటే, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మన మనసు వేరు, మన ఆలోచన వేరు, మన ఉద్దేశము వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనసే మన మనసు అయిపోవాలి, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశమని, ఆయన ఆలోచనే మన ఆలోచన అయిపోవాలి, ఆయన చిత్తమే మన చిత్తం అయిపోవాలి. స్తోత్రం. మనం పాడతాం 007, మనం పాడతాం. ఏమని పాడతాం తెలుసా? ఏ పాట అంటారా? నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ బాటే నా బ్రతుకు బాటగా. వచ్చా? నీ మాటే నా నోట పాటగా, స్పీడ్గా. ప్రభు ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం నే పాడెద శాంతి గీతం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడడం కాదు, మన ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన మాటే మన మాట అయిపోవాలి, ఆయన బాటే మన బాట అయిపోవాలి. యేసు క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు అలా జీవించాడు, ఎందుకు అలా ప్రార్థించాడు, ఎందుకు అలా తగ్గించుకున్నాడు, ఎందుకు పరమును విడిచాడంటే నీవు నేను తన అడుగు జాడలు యందు నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమ దినాల్లో ఉపవాస దినాల్లో నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే తనకు ఒక వాడుక ఉంది అని అంట. ప్రతిరోజు చేసే ఏంటి అని అంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడుక తన మాటే అని ఒక పదం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్తాను. భార్యలారా మీకు ఒక మాట చెప్తాను, కొద్దిగా సంతోషంగా వినండి. మీకు పెళ్ళి కాకముందు ఎక్కడో ఉండేటప్పుడు మీ ఆలోచన వేరు, మీ టేస్ట్ వేరు, మీ ఉద్దేశం వేరు, మీరు పెరిగే ప్రాంతం వేరు, స్థలాలు వేరు, అన్నీ వేరు. ఇప్పుడు జతపరచబడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆలోచన కాదు, నీ భర్త ఆలోచన నీ ఆలోచన అయిపోవాలా, నీ భర్త ఉద్దేశమే నీ ఉద్దేశం అయిపోవాలా, నీ భర్త ఏదంటే అదే. ప్రైజ్ ది లార్డ్. నీ భర్త ఏ బాటలో నడిస్తే, ఇప్పుడు ఒక ఆమె రూతమ్మ గారు ఏమని మాట్లాడుతున్నా అత్తగారితో, నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు, నీ దేశమే నా దేశం, నీ ఉండే స్థలంలోనే నువ్వు ఎక్కడ చేస్తే. ఇప్పుడు అత్తతో అన్నదంటే భర్తతో అని ఉంటుందా లేదా? ఏమండి ఇప్పుడు ఎడ్ల బండి ఉంది కదండి, ఉందా లేదా? దానికి కడతారు, దానికి ఎద్దు అంటారా? ఎద్దేనా? రెండు కడతారు కదండి, ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళింది అనుకోండి, వెళ్తుందా? రెండు ఒకవైపు. అందుకే ఇప్పుడు ఫ్యామిలీని తీర్పు తీరుస్తూ కలుపుతూ ఏదో కార్యక్రమం చేస్తున్న దానికి బతుకు జట్క బండి అంట, బాగా తెలుసు. కాబట్టి రెండు ఒకలాగా నడిస్తేనే, ఒక మాట మీద ఉంటేనే, ఒక ఆలోచనలో ఉంటేనే, ఒక ఉద్దేశంలో ఉంటేనే అది తిన్నంగా వెళ్తుంది, లేకపోతే ఇటు వెళ్తుంది. ఎందుకని మనం దీవించబడలేకపోతే, ఎందుకు కుటుంబంలో సమస్య, ఎందుకు కుటుంబంలో ఇబ్బంది, ఎందుకు గొడవలు అంటే ఒకటేమో ఇటు వెళ్తుంది, నేను ఇటు వెళ్తానంటే ఇది ఎటు వెళ్తుంది, నేనేమో మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానంటది, ఈయనేమో మా అమ్మ అంట. సెట్ అవ్వద్దు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏదో పెళ్లి జరిగేటప్పుడు ఎన్ని అడుగులు నడుస్తారండి? 7 అడుగులు కాదు, జీవితం అంతా నడవలసిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి కూడా ఆ టేస్టే కావాలంటే అవుద్దా? ఇక్కడికి వచ్చి కూడా ఆ ఉద్దేశమే నెరవేర్చబడాలంటే అవుద్దా? మా నాన్నగారు ఇంట్లో ఉండేటప్పుడు అండి అని అంటూ అవుద్దా? ఇక్కడ ఏముంటే అదే తినాలి కదా, ఎలాగుంటే అలాగ ఉండాలి కదా, వాతావరణం బట్టి నువ్వు ఉండాలి కదా. కాదు అక్కడ ఎలాగున్నానో ఇక్కడ కూడా కుదరదు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, లోకంలో ఉండేటప్పుడు, మారు మనసు పొందలేనప్పుడు, దేవుని దగ్గరికి రాలేనప్పుడు, యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని అంగీకరించినప్పుడు మనం ఎలాగైతే జీవించాలి పక్కన పెట్టేద్దాం. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బాటే మన బాట అయిపోవాలి, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశం అయిపోవాలి, ఆయన నడకే మన నడక అయిపోవాలి. అందుకే ఇవన్నీ ఆలోచించి రాసిన పాటలండి ఇవి. నిజంగా ఇప్పుడు ఇది పాత పాటలు మన పాడం. ఇప్పుడు వచ్చే కొత్త పాటలు పాడుతూ ఉంటా, టిచ్చుకుట్టేసుకోయిన పాటే, అర్థం ఏమీ ఉండదు.
తూర్పు దిక్కు పుట్టేనమ్మ మరియమ్మ, ఓ మరియమ్మ. ఎవరికి? ఏ పాట అది? మరియమ్మ పాట. వీళ్ళు ఇక్కడ పాడతారు. తర్వాత దూత వచ్చింది. దూత వచ్చిందా? ఆడదా? ఆడదని ఉందా? అర్థం లేని పాట మనం కూడా పాడుతున్నాం. దేవునికి స్తోత్రం. అర్థవంతమైన పాటలు అండి, వాక్యానుసారంగా రాసిన పాటలు అవి. దేవునికి స్తోత్రం. నిజంగా అవి పాడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తుంటాయి. ఆ అనుభవం గుండా మనము వెళ్ళాలి. ఆ అర్థాన్ని బట్టి మన హృదయంలో అది తాకుతూ ఉంటుంది. ఎందుకు ఏసన్న గారి పాట అంటే, హోసన్న మినిస్ట్రీ సాంగ్స్ అంటే అందరికీ ఇష్టం అని అంటే, వారు 40 దినాలు ఉపవాసం ఉండి 40 మంది పాస్టర్లు రాస్తారంట. ఒక్క లైన్ రాయడానికి ఉపవాసం ఉండి రాస్తారంట. అందుకే ఒక లైన్కి ఒక లైన్ కలవకపోయినా సరే అర్థవంతంగా ఉంటుంది ఆ మాట. ఆ మాటలు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాను అన్నట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాట ఒక మెసేజ్, ప్రతి పాట ఒక మెసేజ్ లాగా ఉంటుంది అది. అలాంటి పాటల్లో ఇప్పుడు పాడిన పాట అండి, ఎప్పుడో రాసిన పాట. ఏమన్నారంటే, అయ్యా నీ బాటే నా బాట, నీ మాటే నా మాట అంటున్నారు. అందుకే పేతురు తన పత్రికలో రాస్తూ, మీరు తన అడుగుజాడలు యందు నడవాలనే ఆయన మాధురించి వెళ్ళిపోయాడయ్యా. క్రీస్తు యేసు కలిగిన మనసు, ఈ మనసు మీరును కలిగి ఉండండి అయ్యా అన్నాడు. మీరు కూడా ఇలాగూ చెయ్యాలని మీకు మాదిరిగా నేను చేశానయ్యా అంటాడు. మనకు మాదిరి ఎవరు అని అంటే, లోపల ఒక ప్యాంట్ వేసుకుంటాడు, మళ్ళీ పైన ఒక ప్యాంట్ వేసుకుంటాడు, ఈ జిప్పు తీసేస్తాడు, 2 జేబులో పెడతాడు, అంటాడు. అంటే ఆడ హీరో. మనకి హీరో ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అతనికి ఆ హీరో ఆయన కాబట్టి ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా డైలాగ్ చెప్పాలని ఆయన ఇష్టపడతాడు. తప్పేమీ లేదు. కానీ మీకు హీరో ఎవరు చెప్పండి? యేసయ్య అయితే ఆయనలాగా మనం మాట్లాడాలి కదా, ఆయనలాగా మనం స్టైల్ చేయాలి కదా, ఆయనలాగా మనం ప్రవర్తించాలి కదా, ఆయనలాగా మనం డైలాగ్ కొట్టాలి కదా. స్తోత్ర. మారిపోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆయనకి అలవాటు ఏంటో తెలుసా? ఆయనకి అలవాటు, ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తలు, ఆ లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. ఏంటి అని అంటే, వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి ఆయన ధర్మశాస్త్రమును లేకపోతే ఎస్సే గ్రంథమును చదువుతున్నాడంట. ఏంటి అదేనా? ఎస్సే గ్రంథం ఆయనకి దొరికింది. అంటే ఇది తరచుగా అప్పుడప్పుడు కాదంట, ఆయనకి అది వాడుక అంట. ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవడం అనేది నా యేసయ్యకి అలవాటు అంట. ఇప్పుడు చెప్పండి, ఆయనే దేవుడు కదండి, ఆయనే వాక్కు కదండి, ఆయనకి వాక్యం ఇంకా కావాలా? ఏమండి, వాక్యం ఆయనకి తెలియదా? ఏమండి, ఆయనకి వాక్యం తెలియదా? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడే కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఆది యందు వాక్యము ఉండేనే, వాక్యము దేవుని యొద్ద ఉండేనే, సమస్తమును ఆయన మూలంగా కలిగిన. 14వ వచనము, ఆ వాక్యమే ఓకే, ఆ వాక్యమే కదండి. మరి దేవుడైనా ఆయన, వాక్యమైన ఆయన ఇప్పుడు ప్రతిరోజు వాడుక ఏమిటి అని అంటే, మందిరానికి వెళ్ళి లేకపోతే ధర్మశాస్త్రంలో ప్రతిరోజు చదువుకోవడం అనేది వాడుక అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటి అని అంటే, 1 వాక్యం చదవడము, 2ది ప్రార్థన చేయడం. ఈ రెండు లేకుండా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మీరు వర్ధిల్లాలంటే ఏం చేయాలి అనేది, ఈ యెహోషువ గ్రంథం 1:8 కదా మనం నిన్నటి దినాన చదువుకున్నాం. వాక్యంలో ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ నువ్వు బోధించక తప్పిపోకూడదు. దాంట్లో ఉన్న వ్రాయబడింది నువ్వు దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి. దివారాత్రము నువ్వు ధ్యానిస్తే
నీ మార్గమును వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. మన మార్గములను వర్ధిలింపజేసి చక్కగా ప్రవర్తించాలంటే మనము చేయాల్సింది ఏమిటి అని అంటే, చెప్పండి సార్, ఏంటి ఎటు చేయాలా? నేను మొత్తుకుంటుంది అదే, వాక్యము చదవండి 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 అని ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. కనీసం ఒక అధ్యాయమైనా, కనీసం 2 అధ్యాయాలైనా రోజుకి చదవండి అని అంటే ఎప్పటికీ మనకు అన్నిటికీ టైం ఉంటుంది. అన్నిటికీ టైం ఉంటుంది. సెల్ చూసుకోవడానికి టైం ఉంటుంది, వాట్సాప్ చూసుకోవడానికి టైం ఉంటుంది, మీషో చూసుకోవడానికి టైం ఉంటుంది, ఇంకేవో టైం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడానికి టైం ఉంటుంది, ఏవో రీల్స్ చూసుకోవడానికి టైం ఉంటుంది. కానీ వాక్యం చదవడానికి టైం ఉండదు. ఎంతసేపు చదువుతానండి ఒక అధ్యాయము? చెప్పండి సార్, ఎంతసేపు చదువుతా? ఎంతసేపు చదువుతా అంటే ఇదా? ఎంతసేపు అండి? ఒక 5 నిమిషాలు, పూర్తి 10 నిమిషాలు వేసుకోండి. ఇంకో అధ్యాయం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు దేవునికి ఇవ్వలేమండి. అది రోజులో ఏదో ఒక టైంలో 20 నిమిషాలు ఇవ్వలేమా? ఇవ్వలేమా? మరి వర్ధిలింపబడాలి అంటే, మనం వర్ధిలింపబడాలి అని అంటే ఖచ్చితంగా వాక్యము చదవాలి, వాక్యం పాటించాలి, వాక్యం ప్రకటించాలి, వాక్యము ధ్యానించాలి అన్న. అప్పుడే మనం చక్కగా ప్రవర్తించి ధ్యానం చేయగలం, వర్ధిల్లగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వర్ధిల్లట్లేదు అని అంటే మనం వాక్యం చదవట్లేదు. ఎందుకు వర్ధిల్లట్లేదు అంటే వాక్యం ధ్యానము చేయట్లేదు. మనం ఎప్పుడు ధ్యానం ఏంటి అని అంటే మన మనసులో మెదులుతూ ఉంటుంది ఏంటంటే పక్కింటుల గురించే. మొదటి కీర్తనలో ఏమని ఉంటుంది? 3వ మాట ఒకసారి చదవండి. 3వ మాట అదా? 3వ మాట అదేనా? 3వ మాట ఏంటి? ఓకే. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ఫలించాలి అని అంటే నీరు ఉన్న చోట నాటబడిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ఎక్కడ ఉండాలంటే వాక్యము ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది నా యేసయ్యకు ప్రతిరోజు అలవాటంట, వాడుకంట. ప్రభునామానికే మహిమ కలుగును. తర్వాత కింద మనం చదువుకున్నాడంటే లేదు అతడు చేయునదంతయు సఫలమగును. ఏంటే ఇప్పుడు మీ జీవితంలో ఇలాగుంది కదా, ఏమిటి అని అంటే బంగారం పట్టుకున్నా అలాగైపోతుందా? అమ్మ ఎన్ని కేజీలు ఉన్నాయి తల్లి? సాక్ష్యం చెబుతుంది, 1 కేజీ ఇవ్వండి చాలు. ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తే ఎలాగనిపిస్తూ ఉంటుంది అంటే నిజమే, బంగారం పట్టుకున్నా సరే మట్టి అయిపోతుంది అన్నట్టుంది కదా. ఏ ప్రయత్నం చేసినా సఫలము కాదు, ఏది ట్రై చేసినా సరే సక్సెస్ అవ్వట్లేదు కదా. అప్పుడే అనిపిస్తూ ఉంటుంది, ఇంతకీ దేవుడు ఉన్నాడా, విన్నాడా, కార్యం చేస్తాడా లేదా, ఇంత భక్తి చేసినా ప్రార్థన చేసినా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ సమాధానం రాబోయే దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈరోజు వర్ధిల్లాలంటే, ఫలించాలంటే, మనం చేయునదంతయు సఫలమవ్వాలంటే దేవుడు ఒక ఫార్ములా పెట్టాడు కదండి. దానికి వేరుగా ఏమైనా చేయగలమా? ఇప్పుడు మ్యాథమెటిక్స్ కదా, దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఏదైనా చేయడానికి ఉంటుందా లేదా? ఉంటుంది కదా. దాన్ని అది లేకుండా మనం చేయగలమా? ఎందుకని? అది లేకుండా చేయవచ్చు కదా, అవ్వదా? మరి ఇది లేకుండా ఆశీర్వాదం ఎంత వస్తుంది? ఇది లేకుండా ఫలింపు ఎలాగొస్తుంది? ఇది లేకుండా దేవుడు తన చేతి పనులు ఎలా సఫలం చేస్తాడు? తన ప్రయత్నం ఎలా సఫలం చేస్తాడు? దేవుడు రాసి పెట్టాడు కదా, ఇలా చేస్తే నీ చేతి పనులు, నువ్వు ప్రయత్నము సఫలం అవుద్దని దేవుడు చెప్పాడు కదా. నిజంగా చెప్పండి, నేను ప్రతిరోజు చదువుతున్నానని సకాని సగం లేచిపోతారు కదా. ఏసు రక్తం ఏజే. పొద్దున్న లెగ్గానే పొయ్యిలోకి వెళ్ళిపోతాం కదా కదా. కొంతమంది టీ లేకపోతే ఉండలేరు కదా.
లెగ్గానే ఎక్కడికి ఉండా వెళ్ళాలి. కొంతమంది ఇలా చూసి అమ్మ ఒకసారి రా ముందుకు, ఎవరిని చూడాలా? ముఖం చూడాలి. ఆ ముఖం చూస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు, కానీ కొంతమంది వస్తున్న కొద్ది రా అని వస్తూ ఉంటారు, ఎదురు వస్తూ ఉంటారు. ఆశీర్వదించేది దేవుడే, కాపాడేది దేవుడే. వీళ్ళు కాపాడతారా? గుండెల్లో చేసుకొని చెప్పండి, నల్ల పిల్లి ఎదురు వస్తే మీరు వెనక్కి వెళ్ళరనిసి. ఏమండి అక్కడ నేను వెనక్కి వెళ్ళను అన్నారు. ప్రైజ్లో శుభమని ప్రార్థన చేసి ఒక శుభకార్యానికి వెళ్తున్నా అన్నాడు ఒకడు. వెనక్కి వెళ్ళరా? నిజమే, కానీ లోపల కొడుతూ ఉంటుంది ఏంటిది. శుభమని వెళ్తే మీరు ధైర్యంగా వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళరు, కానీ లోపల మాత్రం గంట కొడుతూ ఉంటుంది. ఏదో 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 యేసు రక్తమే జయం. అందుకే కొంతమంది సాయంత్రం అయితే ఉప్పు తీసుకోరు, సాయంత్రం అయితే పసుపు తీసుకోరు. ఎందుకని? పిల్లిలో ఏమి లేదు, తుమ్ములో ఏమి లేదు, దీవించవలసింది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు, భూమికి సృష్టికర్త అయిన దేవుడే దీవించాలి. దేవునికి స్తోత్రం. ఆయన దీవించకుండా ఎవరు దీవించబడలేరు. అందుకే దావీదు అంటాడు, నువ్వు దీవిస్తే అది ఎన్నటెన్నటికి దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు మనం ఆధారపడవలసింది ఆయన మీదే, యేసయ్య మీద ఆధారపడాలి. ఆయన ఏదైనా చేయగలడనే కదా మనం పాడుతూ ఉంటాం. ఆయన కథ మొత్తం మార్చేస్తాడు కదా ఆయన. పాడిన టైం ఎక్కువ అయిపోతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మార్చే దేవుడు కదండి ఆయన. పిల్లి అడ్డం వస్తే దేవుడు కార్యం చేయకపోతే ఇంకా ఆయన దేవుడు ఎందుకు? పిల్లే దేవుడు అని పిల్లికి మొక్కుంటే సరిపోద్ది కదా. పిల్లి అడ్డం వచ్చి నీ ఆశీర్వాదము రాకుండా, నీకు దేవుడు కాపాడకుండా పిల్లే ఏదో ఇబ్బంది కలుగజేస్తే పిల్లికే పెట్టుకొని పిల్లి దేవుడా అని ప్రార్థన చేసుకుంటే బెస్ట్ కదా. అమాయక జనాలు, నీ దేవుడు ఎవరో ఇంకా అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. తుమ్ము మీద విశ్వాసం ఉంది కానీ యేసు రక్తం మీద విశ్వాసం లేదు మనకి కదా. నిన్ను ఆశీర్వదిస్తే ఎవరు ఆపలే. అదే కదా మనం పాడదాం. ఆయన తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, ఆయన మూసిన తలుపు ఎవరు తెరవలేరు. ఆయన నీ గురించి మేలు అని తలుపు తెరిచేశాడా, ఎవడు ఆపలేడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని దీవించడానికి ఒక్కొక్క సమయం దేవుడు కేటాయిస్తాడు. ఆ సమయంలో అనుకూలంగా ఉంటే నువ్వు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా దీవించబడతావు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, శిష్యులకు చెప్పిన మాట, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పండి. అక్కడ యోగ్యులైన వారు ఎవరైనా ఉంటే ఆ సమాధానము వెళ్తుంది, లేకపోతే మరలా తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. ఆశీర్వదించబడడానికి యోగ్యత ఖచ్చితంగా ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఎక్కడున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? కాబట్టి మనము ఆశీర్వదించబడాలన్నా, మన చేతి పనులు సఫలం అవ్వాలన్నా, దీవించబడాలన్నా మనం చేయాల్సింది ఒకటే, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి చూడండి సార్, ఒకసారి ట్రై చేసి చూడండి, మీ జీవితం మారిపోతే. ఈ పరిచర్య వదిలేస్తాను నేను, ఖచ్చితంగా నేను గ్యారంటీ చెబుతాను. నమ్మకముగా మీరు ప్రభువుని వెంబడించండి, నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొందేశాం, కానీ ఈ ఎద్దేమో ఇటు, ఈ ఎద్దేమో అటు. అందుకే గమ్యానికి చేరలేకపోతున్నాం, అందుకే మనం అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మన బ్రతుకు, ఇప్పుడు మీరు చదువుతారా గలతీ రాసిన పత్రిక పౌలు ఏమంటాడంటే, ఒకసారి రోమా 14:8 చదివిన తర్వాత గలతీ రాసిన పత్రిక వెళ్తా. మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కొరకే చనిపోవచ్చున్నాం.
కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై. ఇప్పుడు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఎవరి కొరకు బ్రతకాలి అని చెప్పండి సార్. యేసయ్య కొరకే బ్రతకాలి. మన బ్రతుకు అంతా ఆయన కొరకే. ఎందుకు అని అంటే గలతీ రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు. ఒకసారి మీరు తీస్తారా? 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడనందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. ఏంటి? ఇప్పుడు జీవించుచున్న జీవితము నా కొరకు కాదు, నాది కానే కాదు. నా కొరకు మరణించి, నా కొరకు కొరడ దెబ్బలు అనుభవించి, నా కొరకు సిలువలో మరణించిన ఆయన కొరకు నేను బ్రతుకుతున్నానంటాను. ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు, మనం ఎందుకు అంగీకరించామంటే మన శిక్షను తన మీద వేసుకున్నాడని, ఆయనే భరించాడని, ఆయనే మన ఆ శిక్ష అనుభవించాడని, కొరడ దెబ్బలు అనుభవించాడని, మనకు విమోచనను కలుగజేసేవాడు ఆయనే అని ఆయన నమ్మి మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంత కార్యము చేసిన దేవునికి, ఇంత అద్భుతాలు చేసిన దేవునికి, ఇంత మేలు చేసిన దేవునికి మనం ఏమి చేయాలి అని అంటే ఏమి చేయక్కర్లేదు, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం బ్రతికితే ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన కొరకు బ్రతకాలి. యేసయ్య కొరకే బ్రతకాలి. అనండి, నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను. ఒప్పుకున్నారు సుమా? అప్పటి వరకు యేసయ్యకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. ఎవరు? సౌలు. ఫస్ట్ సౌలు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చేసాడో పౌలుగా మారాడు. అంత మాత్రమే కాకుండా తన బ్రతుకు అంతా విడిచిపెట్టి తన ఉద్దేశాలు, అందుకే కదా ఆయన మాట్లాడతాడు, నాకు ఏదైతే లాభకరంగా ఉందో, ఏదైతే ఆనందకరంగా ఉందో, ఏదైతే సంతోషకరంగా ఉందో, నా యేసయ్య కొరకు ఆయన సిలువ శక్తి ఏంటో నేను అనుభవించడానికి సమస్తమును పెంటతో సమానముగా ఏం చేశాను, దేవునికి ఇస్తాను. నిజమైన మారు మనసు ఏంటి అని అంటే మునుపటి ఆనందం ఏదైతే ఉందో, సంతోషం ఉందో, ప్రతిదీ విడిచిపెట్టేసి ప్రభు శక్తి కొరకు సిలువ శక్తి అనుభవించాలని ప్రతిదీ పెంటతో సమానంగా ఎంచుకోవడమే సరైన మారు మనస్సు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య దగ్గరికి వస్తాం, ప్రభుని ఆరాధిస్తాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం చెబుతూ ఉంటాం, సువార్త ప్రకటిస్తున్నాం, కానీ పాత బ్రతుకు మాత్రము అక్కడే ఉంటుంది. పాత బ్రతుకు ఇంకా అక్కడే ఉంటుంది. మారు మనసు పొందారా అంటే చేతులు ఎత్తమంటే నెంబర్ 1 మనమే ఎత్తుతాం, ఫస్ట్ మనమే ఎత్తుతాం. పోనీ పాత బ్రతుకు ఏమైనా పోయిందా అని అంటే ఏం పోలే, చింత చచ్చినా. సామెతలు మాత్రం బాగొచ్చు. యేసు రక్తమే జై. హల్లెలూయా. ఏంటంటే తన వాడుక చెప్పండి సార్. నేను ఒకటే, మళ్ళీ అక్కడికి వెళ్తాను, నేను ఒకటే చెబుతున్నాను, వాక్యం అనండి. వాక్యం చదవాలి. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? సారీ, తర్వాత పర్సనల్గా అడుగుతాను, పబ్లిక్గా అడగాను. కాబట్టి ఒక అధ్యాయం అంటే నాకు టైం లేదు, నేను బిజీ, ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే లేచి ఇది చెయ్యాలి అది చెయ్యాలని బిజీగా ఉన్న వారికి చెబుతున్నాను, ఒక అధ్యాయం చదవండి. కొంచెం ఖాళీగా ఉన్న వారికి 2 అధ్యాయాలు చదవండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. రెండో మాట మనం ఏం చేసుకున్నామంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవారంట? ప్రార్థన చేయడానికి. స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తేనే కానీ అద్భుతాలు చేయలేడా? స్వస్థత చేయలేడా? వాక్యాన్ని ప్రసంగించలేడా? నేను ఒప్పుకున్నాను ఏంటంటే మీరు ప్రార్థన చేస్తేనే 2 మాటలు చెప్పగలను, లేకపోతే నా వల్ల కాదు, అందుకే నా కొరకు ప్రార్థన చేయండి అని మీకు ఆ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాను. కానీ యేసయ్యకి ప్రార్థన రిక్వెస్ట్ అవసరమా? ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలా, లేకపోతే తన కొరకు తానే ప్రార్థన చేసుకోవాలా? కాదు.
అయినప్పటికీ కూడా ఎందుకు అని అంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి, మనుష్య రీతిలో ఉన్నాడు కాబట్టి, మనుషులు ఎలా ప్రవర్తించాలో అవి నేర్పించడానికే, తన అడుగు జాడలో మనము కూడా నడవాలనే ఆ విధంగా దేవుడు నేర్పించడానికే అలవాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దైవ సేవకులు చెబుతూ ఉంటారు కదా, ఏమిటి అని అంటే మనము సొమ్ములోనే 10వ వంతు చెల్లించడం కాదు, సమయంలోనే కూడా 10వ వంతు చెల్లించాలి అనేది. ధనములోనే 10వ భాగం ఇవ్వడం మాత్రమే కాకుండా సమయములోనే కూడా మనము 10వ భాగం ప్రభుకి ఇవ్వాలి అని. అప్పుడు చెప్పండి, 100 రూపాయలకి 10 రూపాయలు మనం ఇస్తున్నాం కదా, మరి 24 గంటలకి ఎంత ఇవ్వాలి? 2:40 నిమిషాలు ఇవ్వాలండి. 2:40 నిమిషాలు. గ్రూప్లో చేసింది 2:40 సరిపోతుంది అనుకోమంటే అది వేరు. పర్సనల్గా చేయాలి, పర్సనల్గా చేయాలి. పోనీ 2:30 గంటలు చేయలేకపోతున్నా, కనీసం గంట అయినా చేయాలి కదా. ఏమండి, గంట అయినా చేయాలి కదా. కానీ గంట చేయము. ఎందుకని? మనకు టైం లేదు. ఎందుకని? మనకు టైం లేదు సార్. పోనీ తినటానికి టైం ఉందా? ఒక ఇడ్లీ తినాలంటే 4 ఇడ్లీ తింటాం కదా. 5 నిమిషాలది 10 నిమిషాలు అవుద్ది కదా. పోనీ ముక్కలు బాగుందంటే వేడివేడిగా ఉంది అనుకోండి, వేడివేడిగా ఉందే సమ్మగా వెళ్ళిపోద్ది కదా. ఒక 5 నిమిషాలు లేట్ అయినా ప్రభు ఇంకా ఆరోగ్యం ఇచ్చునుగాక. దాంట్లో ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, సమయం ఎక్కువైనా పర్వాలేదు, ప్రార్థనకు మాత్రం మనకు టైము ఉండదు. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుతారా? కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి మందలన్నీ చెదరిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ మాట ఏమని అర్థమైందా? కాపర్లు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు? వారు చేతి పనులు ఎందుకు కాపర్లు అంటే కాపరు మాత్రమే అని పెట్టుకోవద్దు, అందులో మన పేరు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా. ఎందుకని ప్రజలు వర్ధిల్లలేకపోతున్నారు? ఎందుకు దీవించబడలేకపోతున్నారు? ఎందుకు విస్తరించబడలేకపోతున్నారు? ఎందుకు పైకి రావట్లేదు అని అంటే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే వారు విచారణ చేయకుండా ఉన్నారయ్యా. విచారణ అంటే దేవుని యొద్ద విచారణ చేయకుండా, అంటే ప్రార్థన చేయకుండా ఉన్నారు కాబట్టే వారు వర్ధిల్లకుండా ఉన్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రార్థన చేస్తే వర్ధిల్లుతారని. స్తోత్రం. ఏ ప్రార్థన? చిన్ని ప్రార్థన, చిన్ని ప్రార్థన. కొంతమంది వచ్చి అడుగుతుంటారు, నిజమే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమిటి అంటే నా ఆస్తి కొరకు, లేకపోతే నాకు ధనము కొరకు, నా ఉద్యోగం కొరకు, మేలు కొరకు ప్రార్థన చేయండి అని కాకుండా, అయ్యా సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, ఏకాగ్రత నాలో లేదు, కదీలు ప్రార్థన రావట్లేదు అని కొంతమంది అడుగుతుంటే, అంతకంటే సరైన ప్రార్థన ఇంకేమని మనం చెప్పగలం? ఏమండి, సొలొమోను అడిగినప్పుడు తన గురించి అడగకుండా ప్రజల గురించి అడిగినప్పుడే కదా మెచ్చుకున్నాడు దేవుడు. నువ్వు ధనము అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, లేకపోతే శత్రువు ప్రాణము నువ్వు అడగలేదు, కానీ నాకు జ్ఞానము నువ్వు నీ ప్రజల్ని పరిపాలించడానికి, సరైన రీతిలో నడిపించడానికి నాకు జ్ఞానం ఇమ్మని అడిగావు కాబట్టి నేను మెచ్చుకున్నాను. నువ్వు అడిగింది ఇస్తాను, అడగలేనిది కూడా ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట మనం చేయాల్సింది ఏంటంటే, అయ్యా నీ సన్నిధిలో సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నా. మన ప్రార్థన ఎక్కువసేపు చేయాలంటే ఎలా చేస్తారయ్యా? ప్రభువా కొండమ్మ గారిని దీవించు అని పేరు పెట్టి పిలిచేటప్పుడు 5 నిమిషాలే అయి ఉంటుంది. ఎన్ని నిమిషాలు అయిపోయిందేమో అనుకుంటాం, కానీ ఎందుకని? స్వతహాగా మనం ఆలోచించి ఇలా చేద్దాం అని కొన్ని పెద్ద పదాలు ఉపయోగించి ప్రార్థన చేసేటప్పుడు 5 నిమిషాల్లోనే ఉంటాం. కానీ ప్రైజ్ ది లార్డ్. కానీ బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం అనుకుంటాను, మీ బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ఏంటి అని అంటే
ఆ, మన బలహీనతను చూచి ఆ, సహాయము చేయుచున్నాడు. ఆ, ఏలయనగా ఆ, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో ఆ. మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ సరిగ్గా చేయలేనప్పుడు మనము చేయాల్సింది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ సహాయమును కోరుకోవడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పక్షాన ఆయన కార్యము చేస్తాడు, నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన సొంతగా కాదు, నీలోనికి వచ్చి అప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలాగుంటుందంటే ఆమేన్ అనిన తర్వాత ఈ ప్రార్థన చేసింది నేనేనా ఇలా ప్రార్థన చేశాను, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఇలా ప్రార్థించడానికి నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు కదా, ఇలా ఎలా చేయగలిగాను అని మనమే ఆలోచించుకుని ఆశ్చర్యపోతాం. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తాడు. మన కోరిక, మన ఆశ ఏమై ఉండాలి అని అంటే ఆత్మతో నేను ప్రార్థన చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును అంటాడు. రెండు విధాలుగా నాకు తెలుసు అని అంటాడు. కాబట్టి మనము ప్రభువా ఒకవేళ ప్రార్థన చేయలేకపోతుంటే చేయడానికి అది సరైన రాలేంది ఏంటి ఏకాగ్రత రాలేకపోతుంది అని అంటే ప్రభువుని అడగాలి, పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, సహాయకుడిని అడగాలి. ఆయన అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక్కొక్క టైంలో ట్రై చేస్తుంటే ఏంటంటే కన్నీరు కార్చడానికి ట్రై చేస్తే ఒక్క చుక్క కూడా రాదు, ట్రై చేస్తే ఒక చుక్క కూడా రాదు, ట్రై చేయకుండానే ఒక్కొక్క టైంలో ఏడుస్తూ ఉంటా. అదే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. ఆ అనుభవం మరలా కొన్ని రోజులకి మనము ఎప్పుడైతే అశ్రద్ధ చేద్దామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్య చేస్తామో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రార్థన చేయడం ఆగిపోతేనే మాకు అనిపిస్తూ ఉంటుంది ఏకాగ్రత మనకి లేదయ్యా, సరిగ్గా ప్రార్థన చేయలేకపోతాం అనిపిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. బిర్యానీ తినే వాళ్ళకి వైట్ రైస్ ఇస్తే ఎలాగుంటుంది, అలా ఉంటుంది. కాబట్టి రెండు వాడుకో చెప్పిన రెండు ఏంటి, ఒకటేమో వాక్యము, రెండు ప్రార్థన. అందుకే ఎప్పుడైతే మారు మనసు పొందారో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వారు మారు మనసు పొందారో, వారు ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో, వారు వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు. ప్రార్థన, వాక్యము అందు ఖచ్చితంగా మనము ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అని అంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అని అంటే దేవునికి స్తోత్రం. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు లేకుండా మారు మనసు పొందామంటే అది సరైన మారు మనసు కాదు. మొట్టమొదటిసారి ఏం చేస్తాడంటే ఈ అపవాది, నువ్వు వాక్యం చదివితే సాతాను ఒక తంత్రాలన్నీ నువ్వు ఎరుగుతావు. ఎలా మనం ఓడించాలి, ఏ విధంగా ఓడించాలి, ప్రతిదీ మనకి తెలిసిపోద్ది. వాడు కుయుక్తులన్నీ తెలిసిపోద్ది. కాబట్టి వాక్యం చదవనికుండా చేస్తాడు. వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే బలంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పనా కొంతమంది ఇలా తింటారు, అలా 3 వేలతోనే. ఇప్పుడు అమ్మాయిలకి స్టైలు, ఎక్కువ తినరు, కొంచెమే తింటారు. వద్దు మమ్మీ అంటూ ఉంటారు. వాళ్ళకి ఒక బిందు ఇవ్వండి నీళ్ళు, అలా డ్రెస్ వేసుకుని స్టైల్గా ఇలా వెళ్ళడానికి తప్ప ఇంకొకటి ఏం పనికిరాదు, ఏముండదు. తర్వాత వివాహం అయితే ఇబ్బంది అయిపోతారు. అందుకే చెప్తున్నా, స్ట్రాంగ్గా ఉండాలి. యవన కాలంలో ఎలా కొడతావా, నేను కొట్టాలా అన్నట్టు ఉండాలి కదా. వీళ్ళు ఇలా తింటారు, ఏముంటుంది శక్తి, ఆకారం మాత్రమే కనబడుతుంది, లోపలేమో ఏముండదు. ఎందుకు చెబుతున్నానంటే, ఎంత తినే వాళ్ళకి శక్తి లేదు అని అనుకుంటున్నాం కదా. వాక్యం కూడా ఎన్ని రోజులు తినకుండా ఉన్నావో, 40 రోజులే కాదు కదా, ఎన్ని రోజులు తినకుండా మనం వదిలేసామో. పౌలు ఏమంటాడు తెలుసా, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లి. ఈ శరీరం బలహీనలైతే ఏంటండి, ఆత్మ బలంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం తెరవబడుతుంది.
శక్తి దిగి వస్తుంది, నీ మీదకి అగ్ని వర్షం కురిపించబడుతుంది. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు. ఇది జరగాలంటే ప్రార్థన బలము నీకు ఉండాలి కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇంతే తింటా. మరి ఎప్పుడైనా మీకు టేస్టీ ఫుడ్ చేసినప్పుడు ఇంతే తిన్నారా? నాకు వద్దు అన్నారా ఎప్పుడైనా? అన్నా లేదు కదా. కానీ ఇది మాత్రం కొంతమంది క్యాలెండర్ సూపర్, అందులో ఒక వాక్యం చదివేసి స్తోత్రం నాయన ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చావు అని ఆమేననేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే వాక్యపడ్డ రోజు ఇంత ఇడ్లీ ఇచ్చి ఒక జోక్స్ నేను చూస్తూ ఉన్నాను. ఏంటంటే భోజనాల కార్యక్రమం అవుతుంది, కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అన్నం కావాలా అని అంటే కొంచెం అన్నది ఆవిడ. అంటే ఆడు తీసి ఇంతే వేసాడు, జోక్స్కి అది ఇంతే వేసాడు. ఇలా చూసింది, ఏమంటే కొంచెం ఏమన్నాడు కదా అనేసి. అలా కొంచెం ఏమైనా ఇస్తే ఓకే అంటావా? కాదు కదా. కానీ బైబిల్లో మాత్రం ఒక్క వచనం చదివితే ఆ రోజు ఓకే తృప్తిగా ఉంటుంది. ఒక వచనం చదివేశామనేసి నిజంగా ఆత్మకు సరిపోద్దా ఒక వచనం? ఏమంటే సరిపోద్దా? మరి సరిపోదని తెలిసి కూడా చదవట్లేదంటే ఎంత బలంగా ఉంటారో. అందుకే కదా పౌలు ప్రార్థన చేస్తున్నాడంట, యేసు నామములో అంటే వెళ్ళిపోతున్నాయి. పౌలు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేయలేమేంటి అన్నాడు. వచ్చాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేశారంట. నాకు యేసు తెలుసు, పౌలు నాకు తెలుసు, మీరెవరో నాకు తెలియదని మొత్తం చింపేస్తే పాపం దెయ్యంతో బాధపడుతూ ఉంటే ప్రార్థన చేయడానికి మేము వెళ్ళిన తర్వాత ఎన్ని బాధలో వీళ్ళకి ఎన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ప్రభువా స్తోత్రం గొంతుకు రావట్లేదు, గొంతు పట్టేస్తుంది. రేసలో మనల్ని చూస్తే జడాలి కదా. యేసయ్యను చూస్తే బెదిరించిందా, సాగిలపడిందా? రిక్వెస్ట్ చేసిందా, కమాండ్ చేసిందా? కాదా? మరి యేసయ్య బిడ్డలు కాదా మనం? ఆయన కొదమ సింహం అయితే మనం ఎవరు? కొదమ పిల్లిలా? మనం కొదమ సింహాలు కదా. మరి యేసయ్యను చూసి భయపడితే మనల్ని చూసి కూడా కాదే. మన మిర్చికి నిమ్మకాయకి భయపడిపోతున్నాం కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మిర్చి అది ఇది గుచ్చేసి కొద్ది కుంకుమ వేసి పసుపు వేసి అక్కడ ఉండాలి. అది దాటడానికి ఒకటి దాటుతామా? అమ్మో ఎందుకైనా మంచిది అని పక్కకి దాటి వెళ్ళిపోతాం కదా. దానికి ఉన్న శక్తి యేసు రక్తంకి లేదా? నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? యేసు రక్తంలో మనం ఉన్నాం. అందుకే నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, సాతానెక్కడ నన్ను ముట్టలేడు, సాతానెక్కడ నన్ను ముట్టలేదు. మరొకసారి పాడదాం. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, సాతానెక్కడ నన్ను ముట్టలేడు, సాతానెక్కడ నన్ను ముట్టలేడు, సాతానెక్కడ నన్ను ముట్టలేడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.